హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అను ఛానల్. ఈరోజు అయితే మనం చేపల పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అమ్మమ్మ చేస్తుంది ఈరోజు. అమ్మమ్మ చేసిన వంట సూపర్గా ఉంటుంది. ఫిష్ కర్రీ అయితే ఒకసారి ట్రై చేసేసేయండి. ఏమ్మా మళ్ళా కడతావు? మేము ఆల్రెడీ క్లీన్ చేసుకునే వచ్చినామ్మా. వాళ్ళు సమంగా క్లీన్ చేయరు. మనం చేసుకుంటే బాగుంటుంది, వాళ్ళు చేసేది బాగుండదు. ఇంటికి తెచ్చుకొని క్లీన్ చేసుకోవాలి. ఏమేసి క్లీన్ చేస్తున్నావు ఇప్పుడు? రాళ్ళుప్పు, కల్లుప్పు. ఏమ్మా ఏందేందో కట్ చేసి పెట్టుకుని వేసినట్టుండవు ముందుగానే. రెండు ఎర్రగడ్డలు తరిగి పెట్టుకొని, అల్లం, తెల్లగడ్డలు దంచి పక్కన పెట్టుకొని, చింతపండు పిడికిడి ఎత్తుకొని గొజ్జు చేసుకొని కలిపేసి ఆ పప్పు అంట తీయేసి చిక్కగా కలుపుకోవాలి. ధనియాల పొడి, కారపొడి రెండు కలుపుకొని తగినంత నేను చిన్న 2 గింజలు వేసినాను. దాంట్లోకి 1/2 స్పూను పసుపు వేసుకుంటాను. దాంట్లోకి కల్లుప్పు 1.5 స్పూన్ వేసుకున్నాను. స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ పోసి, మీరు పోసేదానికన్నా ఎక్కువ పోసుకుంటాను. చేపల పులుసుకి ఆవాలు ఉద్దిపప్పు వేసి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అన్నీ వేయాల. పండు పక్కన పెట్టుకున్నాం. ఉప్పు కారం అంతా కలిపేట్టుగా కలిపి వల్ల గడ్డలు లేకుండా వస్తుంది, ఒంట్లు లేకుండా బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఎర్రగడ్డ, కరివేపాకు, అల్లం పేస్టు అన్నీ వేసి కలుపుకోండి. అల్లం పేస్ట్ అవన్నీ వేసేసి బాగా పచ్చి వాసన పోయేట కలుపుకోవాలి. ఇప్పుడు అంతా కలుపుకోండి. ఎర్రగడ్డలు వేగినాక దాంట్లో పోసేసి కలుపుకోండి. దాంట్లోకి చేపల మసాలా 5 రూపాయలు తీసుకొని దాంట్లో కలిపేయాలి. బాగా కలుపుకోవాలి. గడ్డలు లేకుండా దాంట్లో బాగా కలుపుకోవాలి. క్లీన్ చేసుకునే చేపలు చిక్కబడినాక చింతపండు దాంట్లో వేసేయాలి. పొడి చిటికుడు మెంతి పొడి వేసుకోవాలి. ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. నేను చూపించినట్టు కలుపుకోండి. చేపలు గెంటి పెడితే ఇరిగిపోతాయి. ఏమ్మా చేపల పులుసు రెడీనా? తినేయచ్చా? చల్లారినాక తింటే బాగుంటుంది. లాస్ట్ ఫైనల్ టిప్ ఏమైనా చెప్పాలనుకుంటున్నావమ్మా? ఈరోజు చేసిన చేపల పులుసు రేపు తింటే ఇంకా రుచిగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేసేయండి గైస్. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్.